ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి అస్ట్రాలజీ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు గల ద్వాదశ రాశుల గోచారం తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ 15 ఫిబ్రవరి 2025 నుండి ముందుగా ఒక్కొక్క రాశిలో ఏ రాశిలో ఏ గ్రహం ఉంది. బృహస్పతి వచ్చేసి మీకు వృషభ రాశిలో ఉన్నారు. ఈ యొక్క కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. ఈయన మీకు నెక్స్ట్ రవి భగవానుడు వీరందరినీ తీసుకున్నట్లయితే రవి బుధులు వచ్చేసి మకర రాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మేషరాశి వారికి మీకు ఈ యొక్క కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రాహువు శుక్రుడు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు శని వచ్చేసి ఈ యొక్క మకర రాశిలో సంచరిస్తున్నారు. ఇది ఈ గోచారంలో ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క గమనం. ఈ గమనాలన్నింటిని తీసుకున్నప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి మకర రాశి మకర లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు ఉత్తరాషాఢం 3 పాదాలు, అలాగే శ్రవణం 4, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ధనిష్ట 2 పాదాలు కలిపి మకర రాశి మకర లగ్నం కిందకి వస్తుంది. మకర రాశి మకర లగ్నం వారికి ఎక్స్పెషల్లీ తీసుకోవాల్సింది శని వెళ్ళిపోతున్నాడు. శుభవార్త. ఇన్ని రోజులు మీరు ఎంతో స్ట్రెస్లో ఉన్నారు, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. నియర్ బై 7.5 years నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ యొక్క పీడ విరగడైపోతుంది. ఇప్పుడు వచ్చే మీకు ఆపర్చునిటీస్ కూడా చాలా మంచి ఆలోచనలు తోటి మీరు రూపకల్పన చేసుకున్న జీవితానికి దగ్గరగా ఉంటాయి. అలాగే ఇక మకర రాశి వారికి 2వ ఇంట్లో శని చంద్రుడు. మకర రాశి వారికి చంద్రుడు 2లో ఉండడం చాలా శుభప్రదం. జీవిత భాగస్వామి సహకారం మీకు బాగుంటుంది. మీతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఇది గమనించి మీరు కూడా మంచిగా చూసుకున్నట్లయితే ఇంకా బాగుండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు శుక్రుడు వచ్చేసి 3వ ఇంట్లో ఉన్నారు. రాహువుతో కలిసి ఉన్నాడు. శుక్రచండాల యోగం. రాహువుతో ఉన్నాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. రాహు 3లో యోగించారు కాబట్టి ఈయన కూడా ఖచ్చితంగా మంచి చేయటానికి ఉచ్చలో ఉన్నారు కాబట్టి మంచి జరుగుతుంది. వాహనాలు కొంటారు, బంగారం కొంటారు. మంచి మంచి గోల్స్ ఉంటాయి స్టడీస్లో, మ్యారేజ్ లైఫ్లో. ఇవన్నీ కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనేక రకమైనటువంటి ఈతి బాధలు పడ్డ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయి మీ లైఫ్ ఒకవేళ కొలిక్కి వస్తుంది. సంతానానికి ఇదివరకు ఉన్న పేర్లన్నీ తొలగిపోతాయి. వారి జీవితం బాగుంటుంది. అది చూసి మీరు ఆనందంగా ఉంటారు. మీకంటూ ఒక స్టేటస్ని మీరు సొసైటీలో పెంచుకునే అవకాశాలు దగ్గర పడ్డాయి. ఆ వేలో కూడా మీరు పరిగెత్తుతూ ఉంటారు. చక్కగా ఆలోచించండి. పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన మంచి పేరు, కీర్తి, వైభవం, ధనం అన్నీ మీకు వచ్చే అవకాశాలు మకర రాశి మకర లగ్నం వారికి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ బాధ్యత పడుతుంది. దాన్ని స్వీకరించండి. భగవత్ ప్రసాదంగా స్వీకరించండి. దాని నుంచి మనం బయటపడాలన్నట్టు కాదు, హ్యాపీగా స్వీకరించి వాళ్ళ కార్యక్రమాలన్నీ మనం నిర్వర్తించి మనం ముందడుగు వేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. నెక్స్ట్ పిల్లలకు పెళ్ళిళ్ళు కాని వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. పంచమ గురుడు మీకు లాభాధిపతి, మీకు తృతీయాధిపతి, వ్యయాధిపతి. ఈయన వచ్చేసి మీకు పంచమంలో ఉన్నారు. కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తారని చెప్పుకోవచ్చు జీవితంలో. అది శయ్య సౌఖ్యంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుట్ కావడంలో కావచ్చు. వీటన్నిటి ద్వారా ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ధనురాశి ధనుర్లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశిని మిథున రాశి మకర రాశి వారికి రవి వచ్చేసి అష్టమాధిపతి, బుధుడు వచ్చేసి షష్టాధిపతి, భాగ్యాధిపతి. వీళ్ళు 2లో ఉండడం బుధాదిత్యం పట్టిన పెద్దగా కలిసి వచ్చే పీరియడ్ అయితే కాదని చెప్పుకోవాలి. కాకపోతే సౌఖ్యం బాగుంటుంది, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ లైఫ్ బాగుంటుంది. ఉద్యోగంలో కూడా అప్ అండ్ డౌన్స్ పోయి స్టేబుల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. జీవితం అంటే ఇది ఒక్కటే కాదు కదా, ఈ 3 పాయింట్సే కాదు కదా, మిగతా పాయింట్స్ని కూడా మనం చూసుకోవాలి.
అవన్నీ చూసుకోవటానికి ఒక యోగ ముద్ర, అలాగే మంత్రం, అట్ ద సేమ్ టైం మీకు జపహోమ తపాదులు, ఇవన్నీ సంగీతం థెరపీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ నేను ఈ యొక్క క్లాసెస్ అనేది అస్ట్రాలజీకి క్లాసెస్ అయినా, యోగా క్లాసులైనా, జనరల్ క్లాసు కంటే థెరపీ క్లాసులు ఎక్కువ ఇస్తాను. ఏ డిసీజ్కి ఏంటి అనేది కాన్సెప్ట్ వచ్చేసి జాతకం తీసుకొని ఏ షట్చక్రాలలో ఏ గ్రహం ఉంది, దాని వల్ల ఏ ఆర్గాన్స్ దెబ్బతింటాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఈ యొక్క 108 శక్తిపీఠాలు ఉన్నాయి, బాడీలో శరీరంలో 108 బాడీ జాయింట్స్ ఉన్నాయి. ఇలా వీటిల్లో తీసుకొని వస్తున్నాను. వీటికి తగ్గ ఆసనాలే వేయిస్తాను. గమనించి మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ విద్య మీకు నచ్చినట్లయితే విద్య కూడా నేర్చుకోగలరు. స్వస్తి.